భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో సారపాక సిపిఎం కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జోహార్ కామ్రేడ్ సుందరయ్య మీ ఆశయాలను సాధిస్తామంటూ నినాదాలు చేస్తూ సుందరయ్య చిత్రపటానికి పూలదండ వేసి కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి ఈ రోజుకి అంటే 40 సంవత్సరాలు సుందరయ్య గారు చనిపోయి, సుందరయ్య గారు అనే వ్యక్తి ఈ ప్రపంచ దేశాలకే ఆదర్శమూర్తిగా కష్టజీవుల తరఫున, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరఫున అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి ఇవాళ ఈ దేశంలోనే ఒక ఆదర్శమూర్తిగా సుందరగా నిలుస్తున్నారు. ఆయన పుచ్చలపల్లి సుందర రామరెడ్డి అసలు ఆయన పేరు, కానీ సుందర రామరెడ్డి అనే దాని మీద వెనక మళ్ళా నాకు రెడ్డి ఎందుకు అని చెప్పేసి ఆ రెడ్డి తోకను తొలగించేసి సుందరయ్య గారు అనే పేరుతోటి పిలిపించుకోవడం జరుగుతుంది. అందుకోసం తనకు వచ్చిన ఆస్తిని కూడా కంప్లీట్గా పేద ప్రజలకు పంచిపెట్టిండు. అదే కాకుండా ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా నా బిడ్డలు అంటారని చెప్పేసి అతను పిల్లలు కూడా కనకుండా మరి ఆఫీస్కి కూడా చేయించుకోవడం జరిగింది. ఈ దేశంలో పిల్లలకు పుడితే నాకు స్వార్థం వచ్చేస్తుంది, నా పిల్లలకు భవిష్యత్తు కోసం నేను సంపాదించాల్సిన అవసరం వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందుకోసం ఈ దేశంలో ప్రతి బిడ్డ నా బిడ్డ లాంటి వాళ్ళే ఆ దేశంలో మన దేశంలో పెద్ద ఎత్తున ఏదైతే ప్రజలు ఉన్నారో పేదవాళ్ళు, వ్యవసాయ కార్మికులు, రైతులు అనేకమైన పేదలకున్న మొక్కుతున్న వారికి నా యొక్క సేవలు అందించాలని చెప్పేసి సుందరయ్య గారు పెద్ద ఎత్తున మరి ఉద్యమాలు పోరాటం చేయడానికి పిల్లలు కూడా పుట్టకుండా స్వార్థం వస్తుందని చెప్పేసి మరి చేయించుకోవడం జరిగింది. అదే రకంగా సుందరయ్య గారు తన పార్లమెంటు ద్వారా ఈ దేశంలో అత్యున్నతమైన పార్లమెంటు ద్వారా ఆయన సైకిల్ మీద వెళ్ళింది, పార్లమెంటు కూడా సైకిల్ మీద వెళ్ళింది. అంత గొప్ప త్యాగమూర్తి సుందరయ్య గారిని ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలోనే రాష్ట్రంలోనే అన్ని మండల కేంద్రాల్లో గ్రామాల్లో కూడా సుందరయ్య గారి యొక్క వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అందుకోసం మనలో సారపాక బురంపాడు మండలంలో సారపాక ప్రాంతం ఇక్కడ సిపిఎం పార్టీ ఆఫీస్ కార్యాలయంలో మన యొక్క ముఖ్య కార్యకర్తలతో ఇవాళ వర్ధంతిని మనం జరుపుకోవడం జరుగుతుంది. అందుకోసం సుందరయ్య గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని, సుందరయ్య గారి యొక్క సిద్ధాంతాన్ని ప్రజలకు తీసుకుపోవాలని, కష్టజీవుల యొక్క ఆశ వాళ్ళు ఏదైతే ఇబ్బందులు పడుతున్నా వాళ్ళ సమస్యల పట్ల పరిష్కారమైన విధంగా ఇవాళ మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి మనం అందరం ముందుకు రావాలని కూడా ఈ సందర్భం గుర్తు ఇంకొకసారి సుందరయ్య గారికి జోహార్లు. సుందరయ్య గారు మీ ఆశయాలని అందరూ కూడా పూడేసి ఆయన నివాళులర్పించి వీడియో అర్థం చేయాల్సిన వీడియో చేసుకోండి.